హాయ్ హలో నమస్తే. నేను మీ కేకేడి శివ. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఈ చిన్న మొక్కకి మొన్న మధ్యలో చెప్పాను కదా ఫ్రెండ్స్ 2 కాయలొచ్చినాయని. జామ చెట్టుకి. ఈ జామ మొక్కకి 2 కాయలొచ్చినాయి. అప్పుడైతే ఒక కాయ కోయడం జరిగింది. ఇప్పుడైతే ఇంకో కాయ కోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఈ చిన్న మొక్కకి ఇంతంత పెద్ద కాయలు ఏ విధంగా ఏం వేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీటికి ఇంట్లో కోస్తారు కదా ఫ్రెండ్స్ కాయగూరలు. అందులోంచి వచ్చే వేస్టేజ్ అంతా కూడా ఈ మొక్కలకైతే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మొక్కలకి వేయడం వల్ల ఉల్లిపాయ తొక్కలని అవి కోసి వేస్ట్గా ఉంటాయి కాయగూరలన్నీ, అవన్నీ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ వేయడం వల్ల వచ్చే ఆ ఎరువుల వల్ల ఈ మొక్క అయితే ఎంత అలా ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఇది దానికి వచ్చిన ఈ కాయలు ఇవి. ఈ కాయలు ఈ సైజులో రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ సైజుని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అనేది చెప్పి దీన్ని కోసి టేస్ట్ చేయాలని చెప్పి చాలా ఆత్రుతగా ఉన్నాను ఫ్రెండ్స్. దీన్ని అయితే కోయడం జరిగింది. మొక్కలైతే కోస్తున్నాను నేను. మీరు ఇంత చిన్న మొక్కకి ఇంతంత పెద్ద కాయలు ఎలా వస్తున్నాయని చెప్పి చాలామంది అనుకోవచ్చు. చాలా నాకే ఆశ్చర్యం. మేమైతే కడియంలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది రెడ్ జామ అన్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూసారు కదా, కోసిన తర్వాత రెడ్ అయితే లేదు కానీ లైట్ కలర్ పింక్గా ఉంది. రెడ్ అనుకుని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇదైతే లైట్గా పింక్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కడియం వెళ్ళినప్పుడు కంపల్సరీ రెడ్ జామ్ కంపల్సరీగా తీసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు చూడవచ్చు మీరు. ఇదైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉన్నది ఇది తిని మీకు టేస్ట్ చూసి ఎలా చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మామూలు బయట నుంచి తెచ్చుకుని జామ్లకు కాదు. అది టేస్ట్ అయితే చాలా తీయగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.